హాయ్ అండి, బ్రెడ్ పిజ్జా చేద్దాము. పిండి కలపాల్సిన అవసరమే లేదు. ఇలా షెజ్వాన్ సాస్ తీసుకొని కొద్దిగా టమాటో సాస్ కలిపేసుకుంటే పిజ్జా సాస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు క్యాప్సికమ్, టమాటో, ఆనియన్స్ కట్ చేసుకొని తీసేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద పిజ్జా సాస్ అప్లై చేసేసి క్యాప్సికమ్, టమాటో, ఆనియన్ వేసేసి చీజ్ వేసేసి ఆలివ్స్ ఉంటే పెట్టండి, లేదా వదిలేసేయండి. మళ్ళీ చీజ్ వేసేసి ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసేసి ప్యాన్ లో ఒక బ్రెడ్ స్లైస్ దాని మీద పిజ్జా బ్రెడ్ పెట్టేసి ఇలా మూత పెట్టేసి 5 మినిట్స్ ఉడికించుకుంటే బ్రెడ్ అనేది మాడిపోకుండా ఈజీగా వస్తుంది. ఇలా 8 బ్రెడ్ స్లైస్ ఉడికించేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ట్రై చేస్తారు కదా, పిల్లలైతే ఇష్టంగా తింటారు. డెఫినెట్ గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇలా మాడిన బ్రెడ్ ఉంటే పడేసేయండి. ఈజీగా ఇలా పిజ్జాని హాట్ గా వేడి వేడిగా తినేసేయండి. బాగుంది సుమి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.